మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందరికో జీవితాలనిచ్చే సింగరేణిలో ఒక బ్లాక్ డే కూడా ఉంది. అదే 1938 12th మార్చ్ ఫ్రైడే. కార్మికులు బొగ్గు గన్లో పనిచేస్తూ ఉండగా ఈ ఇల్లందు ఏరియాలోనే బొగ్గు గన్ లోపల పనిచేస్తూ ఉండగా డీ పిల్లరింగ్ చేస్తూ ఉంటే అంటే వాళ్ళ సపోర్ట్ కోసం కట్టిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీస్తూ ఉంటే సడన్ గా ఆ బొగ్గులో నుంచి గ్యాస్ లీక్ అయిపోయి ఫైర్ లాగా వచ్చేసి అందులో పనిచేస్తున్న 43 మంది కార్మికులు వీళ్ళతో పాటు ఆ రోజు అందులో ఉన్న బ్రిటిష్ జిఎం అందులోనే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల దాన్ని పీల్చుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడే మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి అంటే 1938 నుంచి కూడా ఈ రోజు వరకు సింగరేణి చరిత్రలో అదొక పెను ప్రమాదంగా భావిస్తారు. సో ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది శుక్రవారం రోజు జరిగింది కాబట్టి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ రోజు వరకు కూడా అందరికీ సండే రోజు హాలిడే అయితే వీళ్ళకి మాత్రం ఫ్రైడే రోజు హాలిడే. అలాగే మొహరం రోజు ఎవరు లీవ్లో ఉన్నా లేకున్నా కూడా అది మాత్రం అందరికీ 3 మస్టర్స్ ఇస్తూ పేడ్ డేగా ఇస్తారు. సో వాళ్ళకి గుర్తుగానే సో ఇల్లందు ఏరియాలో ఒక స్మృతివనం అనేది ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వాళ్ళ 43 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ గుర్తుగా కట్టిన ఒక సమాధి. అయితే ఇందులో జనరల్ మేనేజర్గా ఉన్న ఆర్ఎల్ ఆండ్రూస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కాగా ఇందులో 5-6 మహిళలు ఉండడం కూడా చాలా బాధాకరం. సో ఈ ఒక్కదాని మీద కంప్లీట్గా వాళ్ళ పేర్లు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లన్నీ ఇచ్చారు. ఆ రోజులలో మనకి టెక్నాలజీ చాలా తక్కువ కాబట్టి కనీసం వాళ్ళ బాడీస్ని బయటికి తీసే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల కంప్లీట్గా అందులోనే ఉంచేసి వాళ్ళ కుటుంబీకుల వరకు లోపలికి అలౌ చేసేసి ఆఖరి చూపు చూసుకొని అందులోనే వాళ్ళని సమాధి చేసి ఆ మైండ్ అయితే కంప్లీట్గా మూసివేశారు.